మెల్లగా పాకుతున్న చల్లని కాఫీ. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కార్తిక్, ₹1 చెక్కు పరిహారంపై అధికారులు గంటలోనే 4ను మడతేశారు. చంద్రబాబు నాయుడు కేజీహెచ్కి వచ్చి మృతుల కుటుంబాలను పరామర్శించే సందర్భంలో ₹1 చెక్కును 1 గంటలోపు అందజేస్తామని వారికి స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు వెళ్లిన వెంటనే పోస్టుమార్టం పూర్తి చేశారు. పోస్టుమార్టం పూర్తి చేసిన తర్వాత తమకు ఇస్తామన్న చెక్కులు ఇవ్వాలని చెప్పి బాధితులంతా అడిగితే తమకు చెక్కుల గురించి తెలియదు, చంద్రబాబు నాయుడు వెళ్ళిన తర్వాత చెక్కులు ఇస్తామన్న సంగతే తమకు ఏమీ తెలియదు, కాబట్టి మీకు ఇప్పుడు చెక్కులు ఇచ్చే పరిస్థితి లేదు, ఒక 3 రోజుల తర్వాత మాత్రం మీకు చెక్కులు ఇస్తామని చెప్పి అధికారులు ఎవరైతే చనిపోయిన వారి బంధువులకు స్పష్టం చేశారు. దీంతో బంధువులంతా కూడా ఒక్కసారిగా అధికారుల మీద తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు వచ్చిన సమయంలో తమకు ₹1 చెక్కు ఇస్తామని మీరే చెప్పారు, మళ్ళీ తీరా చంద్రబాబు నాయుడు వెళ్ళిన తర్వాత తమకేమీ తెలియదంటూ మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి వారంతా కూడా ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలో దారి ఖర్చులకు కూడా 15,000 ఇస్తామని చెప్పి మొదట చెప్పారు. తర్వాత ఆ 15,000 పోయి 10,000కి వచ్చింది. ఈ ₹5 ఈ ₹5,000 ఏమైపోయాయో ఇప్పుడు ఒక గంటలోనే అర్థం కాని పరిస్థితి నెలకొంది. అటువంటిది ₹1 చెక్కు మీరు తర్వాత ఇస్తామంటే తాము ఏ విధంగా నమ్ముతామంటూ కూడా అధికారులను వారంతా కూడా నిలదీస్తున్నారు. ఇప్పటికే పోస్ట్ మార్టం పూర్తయి 2 గంటల సమయం అయింది. 2 గంటల నుంచి కూడా అంబులెన్స్లోనే ఈ డెడ్ బాడీలు ఉన్నాయి. అయితే అనుకున్న మాట ప్రకారం ₹1 చెక్కు ఇస్తేనే ఇక్కడి నుంచి తాము డెడ్ బాడీలను ఊరు తీసుకెళ్తామని, లేదంటే ఇక్కడే ఉంచేస్తామని వారంతా కూడా స్పష్టం చేస్తున్నారు. తాము మొదటి నుంచి కూడా తమకు పరిహారం అనే దాని మీద మాకు ఒక క్లారిటీ రావాలి, ₹1 ఇస్తామన్నది తమకు ఒక లిఖితపూర్వకంగా అయినా ఇవ్వాలి, లేదంటే చెక్కు రూపంలో ఇవ్వాలని అడుగుతున్నాము మొదటి నుంచి కూడా. ఇప్పుడు మళ్ళీ అదేమీ చేయకుండా తర్వాత 3 రోజుల తర్వాత చెక్ ఇస్తామని చెప్పి మళ్ళీ మాట్లాడడాన్ని వారు తప్పుపడుతున్నారు. కేవలం దారి ఖర్చుల కోసం మాత్రమే తాము ఇక్కడికి వచ్చామా, తమ బంధువులని చనిపోయిన వారిని తీసుకెళ్లేందుకు ₹10,000 మేము పెట్టుకోలేమా అంటూ కూడా వారు అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సరే ఇస్తామన్న మాట ప్రకారం ₹1 చెక్కు ఇస్తేనే ఇక్కడి నుండి తీసుకుని వెళ్తామని, లేదంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకెళ్లేది లేదు. అంబులెన్సులు ఏ విధంగా అయితే డెడ్ బాడీస్ ఉన్నాయో ఆ విధంగానే ఉంటాయి. తాము ఎంతవరకైనా పోరాటం చేస్తామని చెప్పి ఎవరైతే చనిపోయారో వారి తాలూకా బంధువులు చెప్తున్నారు. మరోవైపు ఇదే విషయం మీద వారితో మాట్లాడేందుకు ఆర్టీఓ హుస్సేన్ సాహిబ్ కేజీహెచ్ మార్చిరీకి వచ్చారు. వారితోని సంప్రదింపులు జరుపుతున్నారు. చెక్కు గురించి అయితే మీరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్తున్నప్పటికీ కూడా బంధువులు మాత్రం దీని మీద మాకు ఒక స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరుతున్నారు. అసలు చనిపోయిన వారి డీటెయిల్స్ తీసుకోలేదు, అలాగే వారికి సంబంధించిన ఎవరైతే నామినీ ఉన్నారో నామినీ తాలూకు వివరాలు తీసుకోలేదు, వారి తాలూకు బ్యాంక్ పేపర్లు కూడా తీసుకోలేదు. ఇలాంటివి ఏమీ చేయకుండా ఏ విధంగా మీరు చెక్ రాస్తారు, ఏ విధంగా చెక్ను తయారు చేసేస్తారు 3 రోజుల తర్వాత అని ఒక అనుమానాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ముందు చెక్ అయినా ఇవ్వాలి కూర్చోబెట్టి, లేదంటే మృతులు ఎవరైతే ఉన్నారో వారి బంధువుల తాలూకా వివరాలు, నామినీ తాలూకా వివరాలు తీసుకున్న తర్వాతే తాము ఎక్కడి నుండి కదులుతామే తప్ప నోటి మాటగా మేము చెక్ ఇస్తాము 3 రోజుల తర్వాత రండి అంటే మళ్ళీ అధికారులు ఎవరు కూడా తమకు కనిపించే పరిస్థితి ఉండదు. దారి ఖర్చులకు ముందు ₹15,000 ఇస్తామన్నారు, గంటలోనే దాన్ని ఒక 5,000 తగ్గించి మళ్ళీ ₹10,000 తీసుకువచ్చారు. కేవలం 15,000 దగ్గరే 5,000 తగ్గించారు, 10,000 ఇస్తామంటారు. అటువంటి ₹1 చెక్కు గురించి ఎలా మిమ్మల్ని నమ్మేదంటూ కూడా అధికారులను ఇక్కడ ఉన్న బంధువులంతా కూడా నిలదీస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇంకా దీని మీద చర్చలు అయితే ఆర్డీఓ హుస్సేన్ సాహిబ్ బంధువులతోని చేస్తున్నారు. అయితే హుస్సేన్ సాహిబ్ చెప్పే మాటలను ఎంతవరకు ఈ బంధువులు నమ్ముతారనేది మాత్రము వేచి చూడాలి. ఏదేమైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు వచ్చిన సమయంలో ఏదైతే ₹1 చెక్కు ఇస్తామని ఒక హామీ ఇచ్చారో హామీని నిలబెట్టుకోవాలి, లేదా లిఖితపూర్వకంగా తమకు ఒక హామీ ఇవ్వాలి, లేదా చనిపోయిన వారి తాలూకా నామినీ వివరాలు, బ్యాంక్ వివరాలు తీసుకొని చెక్ను వారి పేరు మీద జమ చేయాలని అడుగుతున్నారు. హుస్సేన్ సాహిబ్ వచ్చి వారితో జరుగుతున్న దాని మీద మాట్లాడుతున్నారు. మరి కాసేపట్లో దీని మీద ఏమైనా స్పష్టత వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. ఒకవేళ కానీ అధికారుల నుండి స్పష్టమైన హామీ రాకపోతే మాత్రము ఇక్కడే డెడ్ బాడీలను ఏవైతే అంబులెన్స్లో ఉన్నాయో అలాగే ఉంచేసి ప్రభుత్వం మీద ఎంతవరకైనా తాము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని అయితే చనిపోయిన తాలూకా బంధువులు చెప్తున్నారు. కార్తీక్ అండ్ నాయుడు 2 గంటలు అవుతున్నట్టు తెలుస్తుంది అంబులెన్స్లోకి డెడ్ బాడీస్ ఎక్కించి. సో ఇప్పటి వరకు కూడా వాళ్ళు కదిలించలేదు. ఇంకోవైపు అధికారులు చర్చలు జరుపుతున్నా కూడా కనీసం వాళ్ళు వెళ్ళే ప్రసక్తి లేదని వాళ్ళకు భీష్మించుకుని కూర్చున్న పరిస్థితి కనిపిస్తుంది. మేబీ ఇది సాల్వ్ అయ్యే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఎటువంటి డీటెయిల్స్ మీరు చెప్తున్నట్టుగా ప్రాపర్ డీటెయిల్స్ ఇంకా తీసుకోలేదు కాబట్టి చెక్కులు ఇచ్చే అవకాశం కూడా లేనట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ 10,000 దారి ఖర్చుల విషయంలో కూడా మాట మార్చిన వాళ్ళు ₹1 ఎలా ఇస్తారని కూడా వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఎప్పటికీ ఇది సాల్వ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మొదటి నుంచి కూడా అధికారుల తీరు మీద ఎవరైతే బాధితులు ఉన్నారో బంధువులు ఉన్నారో అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే నిన్న రాత్రి 11 గంటలు తీసుకొచ్చారో 11 గంటల సమయంలోనే మీకు పోస్ట్ మార్టం చేస్తాము, డెడ్ బాడీలు తీసుకుపోండి, మీకు ఏదైనా ఉంటే
కంపెనీ యాజమాన్యంతో మాట్లాడుకోండి అని చెప్పారు, ప్రభుత్వ ప్రతినిధులతో మాట్లాడుకోండి అని చెప్పారు. ఇంతవరకు కూడా కంపెనీ ప్రతినిధులన్న వాళ్ళు కూడా ఎక్కడికి రాలేదు. ప్రభుత్వానికి సంబంధించిన స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరు కూడా వారిని పరామర్శించలేదు, వారితో చర్చలు కూడా జరపలేదు. చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కేజీహెచ్కి వచ్చారు. కేజీహెచ్కి వచ్చిన సమయంలోనే చెక్ ఇస్తామని ఒక హామీ ఇచ్చారు. వాళ్ళతో స్వయంగా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు వెళ్ళిన తర్వాత చెక్కులు అడిగితే చెక్కుల సంగతి తమకు తెలియదు అంటున్నారు. మీరు మాత్రము మా డెడ్ బాడీలను పంపించి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఒకవేళ చెక్కులు అందకపోతే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఇప్పుడు ఉన్న ఇక్కడ డెడ్ బాడీలు విశాఖపట్నం మార్చిలో ఉన్నాయి. అక్కడ అనకాపల్లి ప్రమాదం జరిగింది. అనకాపల్లి జిల్లాలో మీరు రేపు నుంచి కనిపించకపోతే మేము అనకాపల్లి జిల్లా కలెక్టర్ దగ్గరికి అడిగితే తనకు చెక్కుల గురించి తెలియదంటే తాము ఎవరికి చెప్పుకోవాలి, తమ పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలని కూడా వారంతా కూడా అధికారులు అడుగుతున్నారు. మీకు ఇవ్వాలనుకుంటే ఇచ్చిన మాట ప్రకారం ₹1 చెక్కును ఇప్పుడే ఇవ్వండి, లేదా మేము చెప్పినట్టు చెయ్యండి. అంతే తప్పకుండా 3 రోజుల తర్వాత చెక్కులు ఇస్తాము, ఇక్కడి నుండి వెళ్ళిపోండి, ఇక్కడి నుండి డెడ్ బాడీలు తీసుకువెళ్ళండి, తర్వాత మీతో మాట్లాడతామంటే ఎట్టి పరిస్థితుల్లోని కుదరదని చెప్పి బంధువులంతా స్పష్టం చేస్తున్నారు. అయితే ఇదే అంశం మీద ఆర్డీఓ హుస్సేన్ సాహిబ్ బంధువులతో చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చలు అనేది ఎంతవరకు సఫలమవుతాయనేది మాత్రం మనం వేచి చూడాలి. కార్తీక్. రైట్, థ్యాంక్ యూ నాయుడు.